నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను దేవతలా పూజించే మంగా మేడం గారికి అన్యాయం చేశారు. వాళ్ళని ఏమన్నా తప్పులేదు. వాళ్ళని తిట్టడం తప్పు అనట్లేదండి. జై సార్ వాళ్ళని అనలేకనా మీరెందుకు నోరు పారేసుకున్నారు? ఆయన దేవుడు కాబట్టి క్షమించాడు. నేను మనిషిని మీనాక్షి, మౌనంగా ఉండలేను. ఇంత జరిగాక కూడా వాళ్ళు మనల్ని నిందిస్తుంటే భరించలేకపోయాను. అగ్ని పర్వతం బద్దలైనట్టు ఆవేశం తన్నుకొచ్చింది. ఆపుకోలేక అరిచేశాను. మీ ఆవేశానికి ఎలాంటి అనర్థాన్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తుందో అని భయంగా ఉందండి. మీరు తిట్టిన కోపంలో వాళ్ళు ఏమైనా అఘాయిత్యం చేస్తే, మంగా మేడం గారికి ఆపద తలపెడితే, మంగా మేడం గారు బతికే ఉన్నారని నిత్య గారికి చెప్పేస్తే, అదే జరిగితే వాళ్ళను చంపి నేను జైలుకి వెళ్తాను. ఆ పని చెయ్యాల్సి వస్తే మీకన్నా ముందు నేనే వాళ్ళని చంపి జైలుకి వెళ్తాను. కానీ పరిష్కారం అది కాదండి. వాళ్ళు చావడమో మనం జైలుకి వెళ్లడమో జైసార్ కోరుకోవట్లేదు కదా. జైసార్ కోరుకుంటున్నది వాళ్లలోని మార్పుని. మంగా మేడం గారికి గతం గుర్తొచ్చాక వాళ్లలో మంచిని, మానవత్వాన్ని చూడాలని సార్ కోరుకుంటున్నారు. ఈ రోజు మీ ఆవేశం కారణంగా సార్ ఆశించింది జరగదేమో అని నాకు భయంగా ఉంది. ఎంతకైనా తెగించే మనుషులండి, వాళ్ళసలు ఎలాంటి ఘోరాలు చేస్తారో అని భయంగా ఉందండి. మంగా మేడం గారికి ఏమీ కాదు మీనాక్షి. ఆ దేవుడున్నాడు. ప్రతిసారి పాపాలు చేసే వాళ్ళదే పై చేయి కాదు, పూజలు చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలనిస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండి ఆపై దేవుడి మీద భారం వెయ్యాలండి. కనీసం జైసార్ తిరిగొచ్చే వరకైనా మనం మంగా మేడం గారిని కాపాడుకోవాలి. మేడం గారు, పిల్లలు మన బాధ్యత అండి. ఇక నుంచైనా కాస్త శాంతంగా, ఓర్పుగా ఉండండి. చంద్రిక మేడం, ప్రసాద్ సార్ మళ్ళీ కనిపిస్తే క్షమాపణ అడగండి. మంగా మేడం గారిపై కోపం పెట్టుకోవద్దని చెప్పండి. ఏమిటి చారుకేశా, ఏమైంది? మంగా మేడం దివ్య గుళ్ళో ఉన్నారు నాన్నారు. నిన్న సోదమ్మ చెప్పింది కదా చారుకేశా, పూజ చేయడానికి వెళ్ళుంటారు. కాదమ్మా, వాళ్ళు గుళ్ళో పూజలు చేయట్లేదు, పనులు చేస్తున్నారు. పనులు చేయటం ఏమిట్రా చారుకేశా? ఈ రోజు రాత్రికి గుళ్ళో జాతర ఉంది కదా, గుడి ఆవరణంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తోరణాలు కడుతున్నారు నాన్నారు. మేడం గారు అలాంటి పనులు చేస్తున్నారా? అవి చేయడానికి అక్కడ వేరే మనుషులుంటారు కదా. వెళ్ళిపోయిన అభి కోసం, మిస్ అయిన జైసార్ కోసం వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని మంగా మేడం గారు ఆ పనులను చేస్తున్నారేమో మీనాక్షి. ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన కూతురు, మరో పెద్దింటికి కోడలు, దేవుడు లాంటి మనిషికి భార్య, రత్నాలు లాంటి బిడ్డలకి తల్లి, సాక్షాత్తు దేవత లాంటి మనిషి ఆ పనులు చేయడం ఏమిటండి? వనవాసంలో సీతమ్మ కష్టాలు పడినట్టు మంగా మేడం గారు ఈ కష్టాలు పడుతున్నారు. మనం కూడా అక్కడికి వెళ్దాం పదా మీనాక్షి. పద చారుకేశా. ఆ చారిగాడిని చెడామడా తిడదామనుకుంటే వాడే మనకు షాకిచ్చాడో. ఇప్పుడేం చేద్దాం చంద్రిక? ముందు స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్లని ఆన్ చేద్దాం. ఎవరెవరు కాల్ చేశారో ఏంటో.
అబ్బా వాయబో ఏంటి చంద్రిక ఇన్ని అలర్ట్ మెసేజ్లు వచ్చినాయి? అన్నీ నిత్య నుంచి వచ్చిన మిస్ కాల్సే పౌడరు. నాకు 98 సార్లు కాల్ చేసింది. ఓ, నాకు నిత్య కాల్స్ వచ్చాయి. నీకంటే 2 కాల్స్ ఎక్కువ. రౌండ్ ఫిగర్ 100 కాల్స్ చేసిందా? ఇన్ని కాల్స్ చేసిందంటే మంగ బ్రతికే ఉందని జైకి తెలిసినట్టు దానికి తెలిసిపోయి ఉంటుందా? ఊరుకో చంద్రిక, ఆ విషయం మనకే ఇప్పుడు తెలిసిందే. నిత్యకెప్పుడు తెలియాలే? నిత్యకి కాల్ చేద్దామా వద్దా? చేస్తే ఏం చెప్తుందో, చెయ్యకపోతే ఏముంటుందో. చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? అవసరం లేదు చంద్రిక, అదిగో నిత్యానే వస్తుంది. అమ్మో, ఏందా స్పీడు? దుమ్ము రేపుతుంది. పౌడరు దానికి ఏదో తెలిసినట్టుంది. ఏమైపోయారు మీరిద్దరు? మీ ఫోన్స్ ఏమయ్యాయి? కాస్త అయినా సెన్స్ లేదా మీకు? ఎన్ని కాల్స్ చేశానో మీకు తెలుసా? ఏందమ్మా స్పీడు? ఏందా దూకుడు? ఇప్పుడు ఏమైందనే? ఏమైందో మీకు తెలీదా? నా దగ్గరే నాటకాలు ఆడుతున్నారా? ఏంటి ఏంటి మంచి? తిరిగొస్తుంటే రోడ్డు మీద జానకి కనిపించింది దాని మొగుడుతో కలిసి. ఏంటి? జానకి మొగుడుతో కనిపించిందా? అది అసలు జానకి కాదు, ఫేక్ జానకి. ఆ విషయం నీకెలా తెలిసిందమ్మా? అదే చెప్పింది. ఎవరో భార్య భర్త దానికి డబ్బులిచ్చి జానకిలా నటించమని చెప్పారంట. డబ్బుల కోసం అది నాటకాలాడింది. గట్టిగా అడిగేసరికి మొత్తం చెప్పేసింది. ఎవరమ్మా భార్య భర్త? వాళ్ళ గురించి అదేం చెప్పలేదా? అడిగే లోపే వెళ్ళిపోయింది. అరే మళ్ళీ మధ్య జరిగింది. అంటే అది ఆ దొంగ జానకితో నాటకం ఆడించాల్సిన అవసరం ఆ భార్య భర్తలకేముందమ్మా? అదే తెలుసుకోవాలి. అది జానకి కాకపోతే అసలు జానకి ఎవరు, ఎక్కడికి వెళ్ళింది, దానితో నాటకం ఆడించింది ఎవరు, అసలు వాళ్ళ అవసరం ఏంటి
అన్ని అన్ని కనుక్కోవాలి. ఆ విషయంలోనే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఆ అసలు జానకి, ఆ భార్యాభర్తలు దొరికాక చెబుతాను వాళ్ళ సంగతి. మంగా మేడము దివ్య ఎక్కడరా చారుకేశా? ఇందాక ఇక్కడే చూసానన్నారు, పనులు చేస్తున్నారు. మంగా మేడమేనా, దివ్యనేనా? వాళ్ళనే చూసావా నువ్వు? ఈ గుడేనా? వాళ్ళనే చూసానమ్మా, ఈ గుడే. పంతులు గారు, ఒక ఆవిడ చిన్న పాప ఈ గుళ్ళో పనులు చేయడం మీరు చూసారా? చూశానయ్యా. నేను వద్దని వారించినా వాళ్లే ఆ పనులన్నీ చేస్తామన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు పంతులు గారు? అదిగో అక్కడున్నారు. మేడం, ఏమిటి మేడం ఇది? అన్నయ్య గారు, మీరెప్పుడొచ్చారు? మీరేమిటి ఈ పనులు చేయడం ఏమిటి మేడం? వద్దొద్దు, నేనే పట్టుకుంటాను. దివ్య, అవిటివ్వమ్మా. వద్దన్నయ్య గారు, మా భారాన్ని మమ్మల్నే మోయనివ్వండి. ఏమిటి మేడం, మీరు పనులు చెప్పాల్సిన వాళ్ళు, చెయ్యాల్సిన వాళ్ళు కాదు. ఇది చాలా తప్పు. దేవుడి పనులు చేయటంలో తప్పే ఉంది. ఈ పనులు మీరే చెయ్యాలా మేడం? చాలా మంది ఉన్నారండి. నాకు అవతల చాలా పనులున్నాయి అన్నయ్య గారు. ఇది నా సమస్య. నాకు ఎవరు సాయం చేసినా చేయకపోయినా ఆ దేవుడు చేస్తాడన్న నమ్మకం ఉంది. అందుకే ఆ దేవుడి పనులు చేస్తున్నాను. అయ్యో, మీకెలా చెప్తే అర్థం అవుతుంది? మీరే పెద్ద దేవత మేడం. మీరిలాంటి పనులు చేయకూడదు. ఎంతో మందికి సహాయం చేసినా మీ మంచితనమే మీకు సహాయం చేస్తుంది. నేను ఎవరికి సాయం చేశానో నాకు తెలియదు వదినా. నాకు నేనే పరిష్కారం వెతుక్కుంటున్నాను. దయచేసి నాకు అడ్డు చెప్పకండి. అమ్మాయి గారు, మీరైనా నా మాట వినండి. అవి నాకివ్వండి. లేదు చారుకేశా, అమ్మకు పనుల్లో సాయం చేస్తానని మాటిచ్చాను. ఆ మాట తప్పను. ఏమండి, అక్కడ స్వామీజీ ఉన్నారు. స్వామి, ఎలాంటి వాళ్లతో ఎలాంటి పనులు చేయిస్తున్నారు స్వామి? చేయించేది నేను కాదు నాయనా, ఆ శివయ్య. ఆ శివయ్యకు దయా జాలి లేవా స్వామి? మా మేడంకి బ్రతుకంతా కష్టాలు పెడతాడా? ఎన్నాళ్ళు స్వామి ఈ బాధలు? భరించగలిగే వాళ్ళకే శివయ్య బాధలను ఇస్తాడు, సహించే వాళ్ళకే కష్టాలను ఇస్తాడు. కానీ వాళ్ళు పడే బాధ కష్టం వెనుక పక్కవాళ్ళు తెలుసుకునేలా నీతి ధర్మం ఉంటాయి. మా మేడం గారిని కష్టపెట్టి ఆ శివయ్య ఏం నీతి చెప్పదలుచుకున్నాడు స్వామి? ఆ మహా ఇల్లాల్ని బాధ పెట్టి ఈ లోకానికి ఏ ధర్మాన్ని చూపించాలనుకుంటున్నాడు? సహనం, ఓర్పు, క్షమాగుణం, మంచితనానికి మీ అమ్మగారు ప్రతిరూపం నాయనా. ఓర్పు సహనంతో ఉండడం, శత్రువుని చిరునవ్వుతో క్షమించడం,
మనుషుల్ని మంచితనంతో గెలవడం ఈ లోకానికి మంగ జీవితం చెప్పిన పాఠం నాయన. కావచ్చు స్వామి, కానీ కొడుకుని భర్తను దూరం చేసుకుని మేడం గారు బాధపడుతున్నారు. తన గతాన్ని మర్చిపోయి బతుకుతున్నారు. ఈ కథకు అంతే లేదా? ఉంది. పాత కథ పరిసమాప్తమై కొత్త కథ మొదలు కాబోతోంది. ఏమిటి స్వామి మీరనేది? కొత్త కథ మొదలవుతుందా? అవును తల్లి, ఆ కథకు ఈ రాత్రి జరగబోయే జాతర నాంది కాబోతోంది. నుదిటి రాతలు రాసే బ్రహ్మదేవుని కలం కొత్త కథ రాయబోతోంది. లయకారకుడైన శివుడు కొన్ని పాత్రలను లయం చేయబోతున్నాడు. జగన్నాటక సూత్రధారి అయిన ఆ దేవదేవుడు కొత్త నాటకానికి తెరలేపబోతున్నాడు. కొన్ని ముగిసిపోతాయి, మరికొన్ని మొదలవుతాయి. ఏది ఆగుతుందో, ఏది సాగుతుందో ఈ రాత్రికి జాతరలోనే చూడండి. చెప్పు చారి. మంగా మేడం, దివ్య గుళ్ళో ఉన్నారు మేడం. వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కదా చారి? వాళ్ళకేం కాలేదు కదా? క్షేమంగానే ఉన్నారు మేడం. కానీ కానీ ఏంటి చారి, ఏమైంది? మంగా మేడం గారు గుళ్ళో పూజలు చేయట్లేదు మేడం, పనులు చేస్తున్నారండి. వాట్? జైసారు అభి తిరిగి రావాలని గుళ్ళో పని మనిషిలా పనులు చేస్తున్నారు మేడం. నా కూతురు గుళ్ళో పని మనిషిలా పనులు చేస్తుందా చారి? అవును మేడం, రాత్రికి జరగబోయే జాతరకి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామీజీ చలమయ్య శాస్త్రి గారు కూడా వచ్చారండి. ఎవరొచ్చినా ఏం లాభం చారి? దాని దురదృష్టాన్ని ఎవ్వరూ మార్చలేకపోతున్నారు. ఆ దేవుడికే దయలేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? బాధపడకండి మేడం, గుళ్ళో సేవలు చేస్తే మంచి జరుగుతుంది. ఈ రోజు ఏదో మంచి జరుగుతుందని నా మనసు కనిపిస్తుందండి. సరే చారి, తను అక్కడే ఉండనివ్వు. అక్కడే తనకి సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ సమయంలో తను బయటికి రావడం సేఫ్ కాదు. నిత్య డౌట్తో తిరుగుతుంది. నువ్వన్నట్టు ఈ రోజు ఏం మంచి జరుగుతుందో చూద్దాం. నేను కూడా అక్కడికే వస్తున్నాను. ఓకే మేడం, త్వరగా రండి. బాయ్. మామ్ ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎక్కడికి వెళ్తుంది? మామ్కి తెలియకుండా ఫాలో అవ్వాలి.
నిత్యకే మనపై డౌట్ వచ్చిందంటావా చంద్రిక? దొంగజానికి ప్రవేశపెట్టిందే మనమే అనుకుంటుందా ఏంది? నిత్యకి డౌట్ ఉంటే మనల్ని నిలదీస్తుంది గాని ఆరా తీయదు. ఆ భార్యాభర్తలిద్దరూ వేరెవరో అనుకుంటోంది. అంతా మన కర్మ కాకపోతే ఆ దొంగజానికి ఇప్పుడే నిత్య కంటపడాలా ఏంది? అంతా మన దురదృష్టం చంద్రిక. నిత్యకి ఇంకా అసలు నిజం తెలీదు. అదే అదృష్టం అనుకో పౌడ్రు. అంతేలే. దీనప్ప అనవసరంగా ఫోన్ ఆన్ చేసినట్టున్నాను చంద్రిక. కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి ఎవరు చేశారు? ఇంకెవరు? మీ సిలిండర్ వదిన. ఏంటట? ఫోన్ ఎత్తి మాట్లాడితేనే కదా తెలిసేదే. మాట్లాడు. హలో, ఏందమ్మా ఫోన్ చేశా? ఎక్కడున్నారు అన్నయ్య గారు? ఎక్కడుంటే నీకెందుకమ్మా, విషయం ఏంటో చెప్పా. వదిన మీ పక్కనే ఉందా? మేము అర్ధనారీశ్వర్ లాంటి వాళ్ళం, ఎప్పుడు అతుక్కోనే ఉంటాం. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. వెంటనే బయలుదేరి గుడికి రండి.